హనుమకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రం చేసి గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. హనుమకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రం చేసి గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి అర్ధ శిరోమండనం చేయించి మరీ దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ధర్మసాగర్ పిఎస్ లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామస్తుల నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రం చేసి గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి అర్ధ శిరోముండనం చేయించి మరీ దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనపై ధర్మసాగర్ పిఎస్ లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామస్తుల నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. మహిళను వివస్త్రం చేసి గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి అర్ధ శిరోముండనం చేయించి మరీ దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహిళను వివస్త్రం చేసి విచక్షణ రహితంగా దాడి చేయడానికి చేసిన ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే 5 రోజుల క్రితం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన సంఘటన అయితే చాలా సంచలనమైన సంఘటన జరిగింది. చాలా విధాయకమైన సంఘటన జరిగింది. ఒక మహిళ తన భర్తతో తను అక్రమ సంబంధం కలిగి ఉందనే నేపథ్యంతో ఇటు భర్త మగానికి సంబంధించిన భార్య తర్వాత భార్య బంధువులందరూ కూడా వారిపై దాడి చేసి విచక్షణ రహితంగా మహిళని వివక్షణ చేసి కొట్టడమే కాకుండా చెట్టు కట్టేసి ఆ మహిళ యొక్క ప్రైవేట్ పాటలలో చీడి పెట్టడం అయితే సంచలనం రేకిస్తుంది. ఇది 5 రోజుల క్రితం జరిగింది. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ పోలీసులు ఈ యొక్క సంఘటనపై సమాచారం సేకరిస్తుంటే అసలు చాలా విచిత్రమైన సంఘటనలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సంబంధించిన ఒక రాజు అనే వ్యక్తి తన అత్తగారు ఊరైన ధర్మసాగర్ మండలం తాటికాడ గ్రామంలో ఉన్న ఒక మహిళతో తను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న నేపథ్యంలో తన భర్త 5 రోజుల నుంచి కనపడటం లేదని రాజు భార్య నల్లవెల్లి పోలీసులను ఆశ్రయిస్తే నల్లవెల్లి పోలీసులు ఇది భార్యాభర్తలకు సంబంధించిన సంఘటన కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్ ని సంప్రదించండి అని వారు చెప్పడంతో ఇటు రాజు భార్య మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఇది బిజినెస్ కేసు కాబట్టి ఇది మీరు లా అండ్ ఆర్డర్ సమస్య, మీ పోలీస్ స్టేషన్ లోనే మీరు కంప్లైంట్ చేయాలని వారు చెప్పడంతో సహనం కోల్పోయిన ఈ రాజు భార్య అసలు ఏంటి అని తన బంధువుల ద్వారా సమాచారం తెలుసుకోవడంతో తన భర్త వారి అమ్మగారు ఏదైతే రాజు అత్తగారి ఊరైనా ఆ ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో ఒక మహిళతో ఉన్నాడని గ్రహించి వీరంతా కూడా ఇటు రాజు భార్య బంధువులందరూ కూడా ఆ ఇంటిపై దాడి చేయడం జరిగింది. వారిద్దరిని కూడా పట్టుకొని ఇటు రాజుకి మొత్తం గుండు కొట్టించడం జరిగింది. అలాగే అందరూ కూడా దేహశుద్ధి చేశారు. ఈ మహిళను అయితే తీవ్రంగా దేహశుద్ధి చేయడమే కాదు, విచక్షణ కోల్పోయిన వీరంతా కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక మహిళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ లో జీడి పెట్టడం జరిగింది. దాంతో ఒక్కసారిగా భయాందోళనకి గురైపోయిన వీళ్ళంతా కూడా ప్రస్తుతం వారి యొక్క జాడ తెలియటం లేదు. వారు ప్రాణ భయంతో అయితే వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకపోవడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ధర్మసాగర్ పోలీసులు అయితే దీనిపైన విచారణ చేస్తున్నారు. విచారణ చేయడం ఒక సంఘటనకు పాల్పడిన 4గురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకుంటే అక్కడ ఆ రోజు జరిగిన వివరాలన్నీ వారు చెప్పడం జరిగింది. దీంట్లో వారిపైన కేసు నమోదు చేసి ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ యొక్క అవమానుషంగా ప్రవర్తించిన వీరందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఒక మహిళ పట్ల ఇంత ఒక పరాయి పురుషులు కూడా ఇంత అసహ్యంగా సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించే తీరైతే మొత్తం గుగులు పడుతుంది. మొత్తం హన్మకొండ జిల్లా మొత్తం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. ఇందులో పోలీసులు కూడా వ్యవహరించిన తీరు కూడా చాలా అనుమానాలు తోస్తున్నాయి. మొదటిసారి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు కూడా రెస్పాండ్ అయి ఉంటే ఇలాంటి సంఘటన జరగకపోవచ్చు అయితే చెప్తున్న పరిస్థితి. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్.